హలో యస్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు మన చరిత్రలో చెప్పుకోబోయే టాపిక్ మొఘల్ సామ్రాజ్యం. ఓకే అండి, మన ఛానల్లో చరిత్ర పుట్టుక నుంచి ఇప్పటి క్లాసెస్ అన్నీ చెప్పుకున్నాం. ప్రతి కాంపిటేటివ్కి ఉపయోగపడుతుంది. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, అక్కడ డిస్క్రిప్షన్ నోట్స్ని చూసుకొని చదవండి. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యంలో ముందు క్లాసులో మనం ఏం చెప్పుకున్నాం? బాబరు, హుమయూన్, ఆ మధ్యలో హుమయూన్ మధ్యన పరిపాలన కాలం వచ్చిన షేర్షా సూర్ వంశం, షేర్షా సూర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత హుమయూన్ తర్వాత అక్బర్ వస్తాడు. హుమయూన్ తర్వాత వచ్చే రాజు అక్బర్. ఈయన కాలం క్రీస్తకం 1556 నుంచి 1605 సంవత్సరం వరకు. ఓకే అండి, ఇప్పుడు మనం డీటెయిల్గా చెప్పుకుంటే అక్బర్ అనేవాడు అక్బర్ యొక్క అసలు పేరు మనకేమడుగుతుంటాడు? అసలు పేరేంటి? మన ప్రతి రాజుకి, మొఘల్ చక్రవర్తుల్లో ప్రతి రాజుకి అసలు పేరు ఉంటుంది. ఆ పేరు యొక్క అర్థం కూడా ఉంటుంది అనమాట. అక్బర్ యొక్క అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. జలాలుద్దీన్ మహమ్మద్ అంటే అక్బర్ అంటే అర్థం ఏంటి అంటే గొప్పవాడు. అర్థం గొప్పవాడు. మనకు ప్రతి రాజుకి ఓ అర్థం ఉంటుందని మనకు తెలుసు. ఓకే అండి, అక్బర్ అనేవాడు ఎప్పుడు జన్మించాడు? క్రీస్తకం 1542 అక్టోబరు 15 జన్మించాడు. క్రీస్తకం 1542 అక్టోబర్ 15 అమర్కోట్లో జన్మించాడు. మనకు తెలుసు ఎవరెవరికి? హుమయూన్, అక్బర్ యొక్క తల్లి ఎవరు అంటే హమీదాను బేగం. ఓకే అండి, హమీదాను బేగంకి మరియు హుమయూన్కి జన్మించిన వ్యక్తి ఎవరు అంటే అక్బర్ అని చెప్పాలి. ఒకటి అర్థమైంది, గుర్తుంచుకోండి. ఎప్పుడు జన్మించాడు? 1542 అక్టోబర్ 15. మనకు తెలుసు హుమయూన్ అనేవాడు 1540 వరకు, 1540 నుంచి 1555 వరకు పరిపాలించలేదు. 1555 నుంచి రాజ్యాన్ని పునఃస్థాపితం చేశాడు. 1555 నుంచి 7 నెలలు, సుమారుగా 7 నెలలు పరిపాలన చేశాడు 1556 వరకు అని. ఓకే అండి, రాజ్య పునఃస్థాపన చేసిన తర్వాత అక్బర్ ఏం పరిపాలించాడంటే పంజాబ్ని పరిపాలిస్తుండేవాడు. పంజాబ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండేవాడు. ఈ పంజాబ్ రాష్ట్రం ఎవరి సంరక్షణ సారథ్యంలో అంటే బైరం ఖాన్ సంరక్షణ సారథ్యంలో పంజాబ్ని పరిపాలిస్తుండేవాడు. ఎవరి సంరక్షణ? బైరం ఖాన్. మనకి ఇంపార్టెంట్, అక్బర్ని సంరక్షించిన వ్యక్తి ఎవరు అంటే బైరం ఖాన్ అని చెప్పాలి. అసలు బైరం ఖాన్ ఎవరు అంటే బైరం ఖాన్ అనేవాడు పర్షియా దేశస్థుడు. ఈ బైరం ఖాన్ అనేవాడు హుమయూన్ ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడనమాట. హుమయూన్కి విశ్వాస పాత్రునిగా ప్రధానమంత్రిగా పనిచేశాడు. అందువల్ల ఈ బైరం ఖాన్ అనేవాడు ఈ అక్బర్కి సంరక్షకుడుగా, ప్రధానమంత్రిగా తర్వాత పనిచేశాడనమాట. తర్వాత అక్బర్ కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఈ అక్బర్ ఈయన్ని ఖాన్ బాబా అని పిలుస్తుండేవాడు. ఖాన్ బాబా. అక్బరు బైరం ఖాన్ని పిలిచే పిలుపు ఏంటంటే ఖాన్ బాబా. ఓకే అండి, తర్వాత ఈ అక్బరు ఈ 1560 సంవత్సరంలో ఈ బైరం ఖాన్ని బర్తరఫ్ చేశాడు, తీసివేశాడు. ఎందుకంటే ఈయన అధికార దుర్వినియోగం చేశాడు. తన యొక్క బంధుప్రీతి వర్గానికి ఎక్కువగా పదవులు కట్టబెట్టడం వల్ల ఈయన్ని బైరం ఖాన్ని బర్తరఫ్ చేశాడు. ఓకే అండి, సరే. ఇక ఈ బైరం ఖాన్ ఈ బర్తరఫ్ చేయడం వల్ల తర్వాత ఈయన క్షమించి మక్కా యాత్రకి పంపించాడు. బైరం ఖాన్ని మక్కా యాత్రని పంపించాడు. ఈ మక్కా యాత్ర పంపించినప్పుడు 1560 సంవత్సరంలోనే మార్గమధ్యంలో తిరుగుబాటుదారులు ఈయన్ని చంపివేశారు. ఎవరిని? బైరం ఖాన్ని. ఇది బైరం ఖాన్ స్టోరీ. సరే, ఈయన పంజాబ్ పరిపాలన చేస్తుండేవాడు. ఈయన పట్టాభిషేకం ఎప్పుడైందంటే క్రీస్తకం 1556 ఫిబ్రవరి 14 అయింది. ఫిబ్రవరి 14 ఈ అక్బర్ యొక్క పట్టాభిషేకం అయింది. ఈ పట్టాభిషేకం అనేది ఎక్కడ జరిగిందంటే కల్నౌర్ ప్రాంతంలో పట్టాభిషేకం జరిగింది. గుర్దాస్పూర్ జిల్లా కల్నౌర్ ప్రాంతంలో అక్బర్ పట్టాభిషేకం క్రీస్తకం 1556 ఫిబ్రవరి 14 జరిగింది.
ఇది అక్బర్ యొక్క పట్టాభిషేకం అన్నమాట. మనకి అక్బర్ గురించి తెలుసుకోవాలంటే అక్బర్ నామా, ఐనీ అక్బర్, అబుల్ ఫజల్ రాసిన గ్రంథాలు మనకి వివరిస్తున్నాయి. ఓకే, తర్వాత సాహిత్యంలో తన పరిపాలన యొక్క ఈ పరిపాలన కాలం అనేది, పరిపాలన వ్యవస్థ అనేది అలాగని చెప్పుకుందాం. ఓకే, ఇక అక్బర్ యొక్క దండయాత్రల గురించి మనం తెలుసుకోవాలి. అక్బర్ దండయాత్రలో మొట్టమొదటిగా రెండో పానిపట్టు యుద్ధం, రెండో పానిపట్టు యుద్ధం. ఈ రెండో పానిపట్టు యుద్ధం అనేది క్రీస్తకం 1500 వచ్చినప్పుడే, క్రీస్తకం 1556లో జరిగింది. తర్వాత అంటే రాజ్యానికి పట్టాభిషేకం జరిగిన కొన్నాళ్ళ తర్వాతే నవంబర్ 5న జరిగింది. మనం గుర్తుంచుకోండి, డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మొదటి పానిపట్టు పొద్దు 1526 ఏప్రిల్ 21 జరిగింది. అంటే ప్రతి ఒక్క డేట్ పానిపట్టు యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క డేట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. రెండో పానిపట్టు యుద్ధం ఈయన యొక్క చేసిన మొదటి యుద్ధం క్రీస్తకం 1556 నవంబర్ 5న జరిగింది. ఓకే అండి, పానిపట్టు ప్రాంతంలో జరిగింది. అందుకే దీన్ని పానిపట్టు యుద్ధం అని అంటారనమాట. ఎవరెవరికి జరిగిందంటే హేము అక్బర్కి జరిగింది. హేము అనే రాజుకి అక్బర్కి జరిగింది. ఈ యుద్ధంలో హేము అనే అతను ఓడిపోయాడు, అక్బరు గెలిచాడు. ఈ యుద్ధంతో మనకి రెండో పానిపట్టు యుద్ధంతో ఈ ఆఫ్ఘన్లకి నెక్స్ట్ ఈ మొఘళ్ళకి ఉన్న పోరాట యుద్ధాలు అంతమయ్యాయి. ఆఫ్ఘన్లకి మొఘళ్ళకి యుద్ధం వల్ల, యుద్ధం ఫలితాలు ఏంటంటే ఆఫ్ఘన్ మొఘళ్ళు యొక్క పోరాట యుద్ధాలు అంతమయ్యాయి. ఈ యుద్ధంతోనే మొఘల్ సామ్రాజ్యానికి సుస్థిర పునాది వేయబడింది. ఈ యుద్ధంతోనే. ఓకే అండి, రెండో పానిపట్టు యుద్ధ ఫలితాలు అడుగుతుంటాడు. ఆఫ్ఘన్లకి మొఘళ్ళకి జరిగిన పోరాట యుద్ధాలు అంతమయ్యాయని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ మొఘల సామ్రాజ్యానికి సుస్థిర పునాది ఏర్పడిందని మనం చెప్పాలి. ఇది రెండో పానిపట్టు యుద్ధం ఫలితం అనమాట. మనకి అసలు హేము అని అతను ఎవరంటే, హేము అనేవాడు మహమ్మద్ ఆదిల్ షా మంత్రి. మహమ్మద్ ఆదిల్ షా మంత్రి హేము. ఓకే అండి, హేము మహమ్మద్ ఆదిల్ షా మంత్రి అయితే ఆగ్రాని ఆక్రమించడానికి వచ్చాడు. అప్పుడు ఆగ్రాలో ఉన్న గవర్నర్ ఎవరంటే తాజ్ బేగ్ అడుగుతుంటాడు. ఓకే అండి, తాజ్ బేగ్ అడుగుతుంటాడు. హేము దండయాత్ర చేసే టైంలో ఆగ్రా యొక్క గవర్నర్ ఎవరు? తాజ్ బేగ్. అయితే ఈ ఆగ్రా గవర్నర్తో పాటు ఈ హేముతో యుద్ధం జరిగినప్పుడు హేము అనేవాడు గెలిచాడు అనమాట. అప్పుడు హేము గెలిచి ఆగ్రాని ఆక్రమించుకున్నాడు. అయితే ఈ మహమ్మద్ ఆదిల్ షాని తిప్పికొట్టి, మహమ్మద్ ఆదిల్ షానికి ఈయన్ని వదిలించుకొని ఈయన రాజుగా ప్రకటించుకొని ఢిల్లీని ఆక్రమించాడు. ఢిల్లీ పైన యుద్ధం చేశాడు. ఢిల్లీ యొక్క గవర్నర్ ఎవరంటే ఉర్ది బేగు. ఆ కాలంలో అక్బర్ అంటే మొఘల్ సామ్రాజ్యం యొక్క ఢిల్లీ గవర్నర్ ఎవరంటే ఉర్ది బేగ్. ఈయన ఢిల్లీ గవర్నర్. ఈ ఢిల్లీ గవర్నర్ కూడా ఈయన ఓడించి ఈ హేము అనేవాడు ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. ఢిల్లీని ఆక్రమించుకొని విక్రమాదిత్య అనే బిరుదుతో ఢిల్లీని విక్రమాదిత్య గుర్తుంచుకోండి. బిరుదు ఎవరిదని అడుగుతుంటాడు. విక్రమాదిత్య ఎవరి బిరుదు? హేము బిరుదు. అర్థమవుతుందండి. యాక్చువల్గా రెండో పానిపట్టు యుద్ధం అనేది హేముకి అక్బర్కి జరిగింది. సరే, హేము అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, హేము అనేవాడు మహమ్మద్ ఆదిల్ షా యొక్క మంత్రి. మహమ్మద్ ఆదిల్ షా మంత్రి అయితే ఈయన ఆగ్రాపై దండెత్తాడు. ఆగ్రాలో అప్పుడు గవర్నర్ ఎవరు ఉండేవాడు? తాజ్ బేగ్ అనే మొఘల సామ్రాజ్య గవర్నర్ ఉండేవాడు. ఈ గవర్నర్ని సింపుల్గా ఓడించి ఆగ్రాను ఆక్రమించాడు. తర్వాత ఈ మహమ్మద్ ఆదిల్ షాని తన యొక్క రాజ్యం యొక్క రాజుగా అంగీకరించగా తిప్పికొట్టి నెక్స్ట్ ఏం చేశాడు? ఢిల్లీ యొక్క గవర్నర్ యొక్క యుద్ధం చేశాడు. ఢిల్లీ గవర్నర్ అప్పుడు ఎవరు? ఉర్ది బేగ్. వీళ్ళందరూ మొఘల్ సామ్రాజ్య యొక్క గవర్నర్లు అనమాట. ఈయన్ని కూడా తిప్పికొట్టి విక్రమాదిత్య అనే బిరుదుతో, విక్రమాదిత్య గుర్తుంచుకోండి, హేము యొక్క బిరుదు ఏంటంటే విక్రమాదిత్య బిరుదుతో ఢిల్లీని పాలకుడుగా చెప్పుకున్నాడు. ఈ సమయంలో అక్బర్ అనేవాడు హేముని ఓడించాడు. ఇది అందువల్ల ఈ రెండో పానిపట్టు యుద్ధం వల్ల ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క సుస్థిర పాలన అనేది వృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రెండో పానిపట్టు యుద్ధం. ఓకే అండి, నెక్స్ట్ అక్బర్ యొక్క తర్వాత దండయాత్ర మాల్వా దండయాత్ర అనేది క్రీస్తకం 1561లో జరిగింది. ఈ మాల్వా దండయాత్రలో ఎవరెవరు జరిగిందంటే
బాజ్ బహదూర్ అక్బర్కు జరిగింది. బాజ్ బహదూర్ అని అతను ఓడిపోయాడు, అక్బర్ గెలిచాడు. ఈ మాల్వాకి అక్బర్ పెట్టిన గవర్నర్ ఎవరంటే గవర్నర్ నియమించబడ్డాడు. ఎవరంటే ఆదం ఖాన్. ఆదం ఖాన్ని ఈ మాల్వా ప్రాంతంలో నియమించాడు. ఓకే అండి, గుర్తుంచుకోండి, మాల్వా దండయాత్ర క్రీస్తకం 1561లో జరిగింది. ఆ తర్వాత అక్కడ అక్బర్ అనేవాడు ఎవరిని ఏ గవర్నర్గా నియమించబడ్డాడంటే ఏ గవర్నర్ నియమించాడంటే ఆదం ఖాన్ని నియమించాడు. నెక్స్ట్ మాల్వా తర్వాత గోండ్వానా దండయాత్ర క్రీస్తకం 1564లో జరిగింది. గోండ్వాల్ని రాణి దుర్గావతి పరిపాలిస్తుండేది. రాణి దుర్గావతి అక్బర్కి యుద్ధం జరిగింది. రాణి దుర్గావతి అనేది వీరనారాయణకి సంరక్షణగా ఉండేది. వీరనారాయణ రాజుకి ఈయన బాలుడు అవ్వడం వల్ల ఈయనకి సంరక్షణకి రాణి దుర్గావతి ఉండేది. రాణి దుర్గావతి అనేది చాలా యుద్ధం చేసింది. చివరగా ఓడిపోతున్న టైంకి ఆమె ఆత్మాహుతి చేసుకుందనమాట. ఇది గోండ్వానా ప్రాంతం మధ్యప్రదేశ్లో భాగం అనమాట. ఇది క్రీస్తకం 1564లో జరిగింది. గుర్తుంచుకోండి, గోండ్వానా ప్రాంతం 1564. తర్వాత రాజపుత్రులతో యుద్ధాలు. రాజపుత్రులతో అక్బర్ ఏం చేశాడంటే ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళతో వైవాహిక సంబంధాలు లేదంటే యుద్ధాలు చేసి రాజపుత్రులను తన చేతుల్లో తిప్పుకున్నాడు. మనకి టాడ్ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడంటే టాడ్ అనే చరిత్రకారుడు యొక్క రాజపుత్రుల యొక్క సౌరభౌమత్వం అక్బర్ చేతిలోకి వచ్చింది. రాజపుత్రుల యొక్క సార్వభౌమత్వం అక్బర్ చేతిలోకి వచ్చిందని టాడ్ అనే చరిత్రకారు చెప్పాడు. అంటే అక్బర్ అనేవాడు రాజపుత్రులను ఎంత చక్కగా చాకచక్యంగా లోబర్చుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాజపుత్రుల్లో ముందుగా చిత్తోడు దండయాత్ర క్రీస్తకం 1567. ఇది రాణా ఉదయసింహ తర్వాత అక్బర్కి జరిగింది. రాణా ఉదయసింహ మనకు తెలుసు, గుర్తొచ్చేది వెంటనే ఉదయపూర్ యొక్క నిర్మాత. ఈ రాణా ఉదయసింహను ఓడించి అక్బర్ గెలిచాడు. చిత్తోడు దండయాత్ర ఇది 1567. ఈ విధంగానే 1569లో రణతంబోరు. ఓకే అండి, రణతంబోరు కలింజర్ ప్రాంతాన్ని కూడా 1569లో జయించాడు. 1570లో జైసల్మీర్ ప్రాంతం. తర్వాత 1574లో క్రీస్తకం 1574లో హల్దీఘాట్ యుద్ధం జరిగింది. 1574లో హల్దీఘాట్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాణా ప్రతాప్ అనేవాడు చనిపోయాడు అనమాట. అక్బర్కి యుద్ధం జరిగినప్పుడు రాణా ప్రతాప్ యుద్ధం చంపబడ్డాడు, అక్బరు గెలిచాడు. ఈ విధంగా రాజపుత్రులతో యుద్ధాలు చేశాడనమాట. ముందుగా చిత్తోడు దండయాత్ర చాలా ఇంపార్టెంట్. 1567 ఎవరెవరికి జరిగిందంటే రాణా ఉదయ్ సింగ్కి మరియు అక్బర్కి జరిగిందనమాట. హల్దీఘాట్ యుద్ధం రాణా ప్రతాప్ సింగ్కి అక్బర్కి మధ్య జరిగింది. ఇవి రాజపుత్రులతో జరిగే యుద్ధాలు అనమాట. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఈ మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ అనేవాడు అహ్మద్ నగర్ని జయించాడు. దక్షిణ ప్రాంతంలో చివరిగా చేసే దండయాత్ర ఏదంటే ఖాందేశ్ దండయాత్ర అన్నమాట. ఓకే అండి, చివరిగా చేసే దండయాత్ర ఏది అంటే ఖాందేశ్ దండయాత్ర. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తకం 1601లో జరిగింది. గుర్తుంచుకోండి, అక్బర్ చేసిన చివరి దండయాత్ర ఏది అంటే ఖాందేశ్ దండయాత్ర అని చెప్పాలి. అక్బర్ చేసిన చివరి దండయాత్ర ఏది అంటే ఖాందేశ్ దండయాత్ర అని చెప్పాలి. ఈ దండయాత్రకు గుర్తుగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా నిర్మించాడు. గుర్తుంచుకోండి, బులంద్ దర్వాజా ఎవరు నిర్మించారన్నా అక్బర్ అని చెప్పాలి. బులంద్ దర్వాజా ఎవరు నిర్మించారంటే అక్బర్ అని చెప్పాలి. ఓకే అండి, దేనికి బదులుగా నిర్మించాడంటే ఖాందేశ్ దండయాత్రకి గుర్తుగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా నిర్మించాడు. ఓకే అండి, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ అనేది అక్బర్కి రెండో రాజధానిగా ఉండేది.
గుర్తుంచుకోండి, అక్బర్ కాలంలో రెండో రాజధానిగా ఉన్న ప్రాంతం ఏది అంటే ఫతేపూర్ సిక్రీ. చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. ఈ ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా నిర్మించాడు. ఇవి మొఘల్ సామ్రాజ్య అక్బర్ యొక్క దండయాత్రలు అన్నమాట. ఓకే అండి, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దండయాత్ర కూడా మాల్వా, గోండ్వానా, చిత్తోడు, హల్దీఘాట్ యుద్ధం, నెక్స్ట్ ఖాందేశ్ దండయాత్ర. ఓకే అండి. నెక్స్ట్ ఈ విధంగా అక్బర్ దండయాత్రలు చేసి రాజ్యాన్ని ఎలా విస్తరించాడంటే తూర్పున అస్సాం, పశ్చిమాన గుజరాత్, ఉత్తరాన కాశ్మీరు, వాయువ్యాన ఆఫ్ఘనిస్తాను. ఓకే అండి, వాయువ్యాన ఆఫ్ఘనిస్తాను, తర్వాత దక్షిణాన బీహారు. ఇలా రాజ్యం అనేది ఈయన రాజ్యం అనేది ఎంత బాగా విస్తరించి ఉండేది. ఓకే అండి. గుజరాత్ కూడా మనం చెప్పుకున్నాం కదండి. గుజరాత్ ఆక్రమణ 1572 ఇది ముజఫూర్ షా యుద్ధంతో చేయాలనుకున్నాడు, కానీ ముజఫూర్ షా లొంగిపోయి అక్కడ ఉన్న గుజరాత్ అనేది చాలా ఆర్థికంగా బలమైన ప్రాంతం అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఉన్న సూరత్, బరుకచ్చ వంటి రేవు పట్టణాలతో విదేశాలతో వాణిజ్యాలు చేయొచ్చు అనమాట. అందుకే గుజరాత్ అనేది చాలా బలంగా ఆర్థికంగా బలంగా ఉండేది ఈ మొఘల్ సామ్రాజ్యానికి. అందుకే ఈ ముజఫర్ షా లొంగిపోయిన వెంటనే ఆ గుజరాత్ రాజ్యాన్ని క్రీస్తకం 1572 తర్వాత రాజా తొడర్మల్ని ఆర్థికంగా వీక్షించడానికి, ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడానికి రాజా తొడర్మల్ని పంపించాడనమాట. ఇది గుజరాత్ స్టోరీ. అందుకే ఈ రాజ్యం అనేది ఇంత బాగా విస్తరించి మన అక్బర్ ద గ్రేట్ అని చరిత్రకారులు చెప్పారు. అక్బర్ ద గ్రేట్. మనకు అడుగుతుంటారు కింది రాజులో అక్బర్ ద గ్రేట్ అని ఎవరికి చెప్తారంటే అక్బర్ చెప్పాలి. ద గ్రేట్ అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే అక్బర్ అని చెప్పాలి. ఇది అక్బర్ యొక్క దండయాత్రలు అనమాట. ఓకే అండి, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్బర్ యొక్క సంస్కరణలు. ఈయన పరిపాలన అనేది ఇంచుమించుగా షేర్షా అనేవాడు మార్గదర్శి అయ్యాడని చెప్పుకోవచ్చు. ఈయన రాజ్యంలో మొత్తంగా 15 రాష్ట్రాలు ఉండేవి. అంటే అన్ని ఎక్కువగా రాష్ట్రాలు ఈయన చేతిలో ఉండేవని చెప్పుకోవచ్చు. అక్బర్ కాలంలో 15 రాష్ట్రాలు ఉండేవి. నెక్స్ట్ ఈయన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అడుగుతుంటాడు. అక్బర్ కాలంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే బైరం ఖాన్ అని చెప్పాలి. మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే ముజఫర్ ఖాన్ అని చెప్పాలి. ముజఫర్ ఖాన్. ఓకే అండి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే బైరం ఖాన్. అక్బర్ కాలంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి అంటే ఎవరంటే ముజఫర్ ఖాన్ అని చెప్పాలి. అంటే మన పరిపాలనలో ఈ బైరం ఖాన్ కూడా 1560లో బర్తరఫ్ చేశాడు అని యొక్క అధికార దుర్వినియోగానికి. ఎందుకంటే బంధువర్గానికి ఎక్కువ పదవులు ఇవ్వడం వల్ల ఈ బైరం ఖాన్ని బర్తరఫ్ చేశాడు. ముజఫర్ ఖాన్ కూడా బర్తరఫ్ చేసి రాజా తొడర్మల్ని నియమించాడు. మనకు తెలుసు రాజా తొడర్మల్ అనేది ఎంత ప్రాముఖ్యాన్ని చేశాడు, ఎంత ప్రాముఖ్యం చెందాడు మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ కాలంలోనే మనకి తెలుసు అనమాట. రాజా తొడర్మల్ తర్వాత ఆర్థిక మంత్రిగా నియమించుకున్నాడు. ఇది ఎందుకంటే ఈయన చేసే వ్యవహారాన్ని రాజుకు చెప్పకుండా, అక్బర్ చెప్పకుండా చేసేవాడు కాబట్టి ఇతన్ని కూడా బర్తరఫ్ చేశాడు. ఈ విధంగా కఠినంగా ఉన్నత ఉద్యోగాల్ని శిక్షించేవాడు, ఉన్నత ఉద్యోగాల్ని బర్తరఫ్ చేసేవాడు, అంత చక్కగా పరిపాలన చేసేవాడు. రాజా తొడర్మల్ మనకు తెలుసు భూమి శిస్తు విధానంలో బాగా ప్రవేశపెట్టాడు. ఈ రాజా తొడర్మల్ యొక్క భూమి శిస్తుని మనం బందోబస్తు అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న భూమిని 4 రకాలుగా వర్గీకరించంటే ఈ ప్రతి సంవత్సరం ఇచ్చే దిగుబడి 4 రకాలుగా వర్గీకరించారు. ప్రతి సంవత్సరం ఇచ్చే దిగుబడి 1-2 సంవత్సరాలు బీడుగా ఉండే మా భూమి, తర్వాత 3 నుంచి 4 సంవత్సరాలు బీడు భూమి, తర్వాత ఎప్పుడు సేద్యానికి పనికిరాని భూమిని 4 రకాలుగా వర్గీకరించి మొదటి 2 భూముల్ని అంటే డైలీగా ప్రతి ఏడాది ఇచ్చే పంట దిగుబడి 2 సంవత్సరాలు ఉండే బీడు భూమిని తీసుకొని అది 3 వర్గాలుగా చేశాడు అనమాట. 3 వర్గాలు అంటే ఉత్తమ, మధ్యమ, అధమైన వర్గాలు చేసి అప్పుడు భూమి శిస్తుని లెక్కించాడు. ఈ విధంగా అంటే మనం చెప్పుకుందాం అంటే మొఘల్ సామ్రాజ్య
పరిపాలన ఎలా చేశారని కాలంలో ఆ విధంగా మొత్తం చెప్పుకుందాం. ఓకే అండి, అర్థమైందండి. భూమిని 4 రకాలుగా వర్గీకరించాడు. 4 రకాల నుంచి మళ్ళీ ముందు 2 రకాలు ఏంటంటే ప్రతి ఏడాది ఇచ్చే ఆదాయం ఇచ్చే భూమిని మరియు 2 సంవత్సరాలు బీడుగా ఉండే భూమిని తీసుకుని దాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. ఆ 3 రకాల నుంచి భూమి శిస్తుని చేశాడు. భూమి శిస్తుడు అనేది 1/3 వరకు చేశాడు. ఈ విధంగా ఈ భూమి శిస్తు అనేది రాజా తొడమల్ చేశాడు. ఈ విధానాన్ని బందోబస్తు అంటారనమాట. ఓకే అండి, గుర్తుంచుకోండి, బందోబస్తు అనమాట. ఓకే అండి, అక్బర్ అనేవాడు చాలా చక్కగా పరిపాలన చేశాడు. మనకి ఐని అక్బరి మనకి చెప్తుంది అనమాట. అక్బర్ యొక్క ఎలా పరిపాలన చేశాడు, అక్బర్ నామా కూడా మనకి అక్బర్ గురించి వివరిస్తుంది అనమాట. అక్బర్ ఏం చెప్పాడంటే తన కింద ఉద్యోగస్తుల యొక్క తప్పును సరిదిద్దుకుంటూ తన తప్పును సరి చేసుకుంటూ పోతే రాజ్యపాలన చక్కగా చేయొచ్చు అని అక్బర్ చెప్పాడు అనమాట. తన కింద ఉద్యోగుల యొక్క తప్పును దిద్దుకుంటూ పోతూ తన తప్పును కూడా సరిదిద్దుకుంటే రాజ్యపాలన చెయ్యొచ్చు అని చెప్పింది ఎవరు అంటే అక్బర్ అనమాట. అక్బర్ యొక్క సంస్కరణలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రీశకం 1562లో ఖైదీల యొక్క బానిసల్ని చేసే వ్యవస్థను రద్దు చేశాడు. ఖైదీల్ని బానిసలుగా చేసేది వ్యవస్థని రద్దు చేశాడు. క్రీశకం 1563లో తీర్థయాత్రికుల పన్నుని రద్దు చేశాడు. గుర్తుంచుకోండి, మనకి తీర్థయాత్రల పన్ను ఎప్పుడు రద్దు చేశాడంటే అడుగుతుంటాడు, డైరెక్ట్ డేట్ అడుగుతుంటాడు. క్రీశకం 1563లో రద్దు చేశాడు. క్రీశకం 1564లో జిజియా పన్నుని రద్దు. ఎందుకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్. జిజియా పన్ను ఎప్పుడు రద్దు చేశాడు? జిజియా పన్ను ఎప్పుడు రద్దు చేశాడంటే క్రీశకం 1564 అని చెప్పాలన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ క్రీశకం 1572లో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని కట్టాడనమాట. ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని కట్టాడు. ఈ మందిరం యొక్క ఉద్దేశం ఏంటంటే ముందుగా ముస్లింల్ని ఈయన ప్రవేశించాడనమాట ఈ ఇబాదత్ ఖానాలో. కానీ తర్వాత అన్ని మతాలకి ప్రవేశం కల్పించాడు. ఆ మతాల యొక్క సభ్యుల యొక్క సమావేశం జరిగి అందులో ఉన్న వాళ్ళ యొక్క మంచి మాటల్ని నీతిని గ్రహించి ప్రజలకి తెలియజేసేవాడు. క్రీశకం 1572 యొక్క ఇబాదత్ ఖానా ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అన్ని మతాల యొక్క ప్రవేశించి ప్రజల గురించి మంచి ఏదని తెలియజేసేవాడు ఈ ఇబాదత్ ఖానా అనమాట. నెక్స్ట్ క్రీశకం 1577 సెప్టెంబర్ 2 అమోఘత్వ ప్రకటన చేశాడు. అమోఘత్వ ప్రకటన చాలా ఇంపార్టెంట్. అమోఘత్వ ప్రకటన అంటే ఏంటి అంటే సత్యం ఇస్లాం మతంకే కాకుండా అన్ని మతాల్లో ఉంటుందని గ్రహించి క్రీశకం 1577 సెప్టెంబర్ 2లో అమోఘత్వ ప్రకటన చేశాడనమాట. సత్యం అనేది ఒక్క ఇస్లాం మతమే కాకుండా అన్ని మతాల్లో కూడా సత్యం ఉంటుందని గ్రహించాడనమాట ఈ అమోఘత్వ ప్రకటన. ఈ అమోఘత్వ ప్రకటనని మనం ఇంగ్లాండు మాగ్నా కార్టాతో చరిత్రకారులు పోల్చాడు. ఎందుకంటే మాగ్నా కార్టా అనేది 1215లో జరిగింది. ఆ మాగ్నా కార్టాతో 1577 యొక్క ఈ అమోఘత్వ ప్రకటనతో పోల్చారనమాట. ఓకే అండి, ఇంకా సంస్కరణలో అక్బర్ అనేవాడు హిందువుల యొక్క పండుగల్ని దీపావళి, హోలీ, రక్షాబంధన్ని జరిపించాడు. నెక్స్ట్ జైన మతాధిపతులు చంద్ర, నెక్స్ట్ వీర వంటి యొక్క జైన మతాధిపతుల యొక్క బోధన విని మాంసభక్షణ మాని రాజ్యంలో జంతువధని నిషేధించాడు. ఓకే అండి, జంతువధని నిషేధించాడు ఎవరు? అక్బర్ అనమాట. నెక్స్ట్ అక్బర్ అనేవాడు స్థాపించిన మతం ఏది అంటే దీన్ ఈ ఇలాహీ. అక్బర్ స్థాపించిన మతం ఏంటి అంటే దీన్ ఈ ఇలాహీ. దీన్నే తాహిద్ ఇల్లాహీ అంటారు. తాహిద్ ఇల్లాహీ అంటారు అనమాట. ఈ మతం యొక్క ప్రధానాచార్యుడు
గాయకుడు ఎవరంటే అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ యొక్క ఈ మతం యొక్క ప్రధానాచార్యుడు. ఈ మతం యొక్క ఉద్దేశం ఏంటంటే, సారాంశం ఏంటంటే, దేవుడు ఒక్కడే అని చెప్పడం, అక్బర్ దేవుని ప్రతినిధి అని చెప్పడం, సభ్యులు అనే వాళ్ళు సూర్యుడిని అగ్నిని పూజించారనమాట. ఈ మతంలో చేరిన ఏకైక హిందూ ఎవరంటే మహేష్ దాస్ ఇంపార్టెంట్. ఈ మతంలో చేరిన ఏకైక హిందూ ఎవరంటే మహేష్ దాసు. ఈ మహేష్ దాసు మహేష్ దాస్కి అక్బర్ ఇచ్చిన బిరుదు ఏంటంటే రాజా బీర్బల్ అనమాట. ఇది రాజా బీర్బల్. ఈ మహేష్ దాసే రాజా బీర్బల్ అనమాట. ఈ అక్బర్ కాలంలో హిందీకి స్వర్ణయుగం ప్రారంభమైంది. ఎందుకంటే హిందీ సాహిత్యాన్ని ఆస్థానంలో కూడా ఎక్కువగా ఆదరించాడు అనమాట. ఈయన కాలంలో హిందీ కవులు ఎవరంటే తులసీదాస్, రామ్దాస్. ఈయన కాలంలో హిందీ కవులు అనమాట. మనకు తెలుసు తులసీదాస్ యొక్క గ్రంథం రామచరిత మానస్. తులసీదాస్ యొక్క గ్రంథం ఏది అంటే రామచరిత మానస్. ఈయన ఆస్థాన యొక్క గాయకుడు ఎవరు అంటే తాన్సేన్. ఆస్థాన గాయకుడు ఎవరు అంటే తాన్సేన్ అని చెప్పాలి. ఈ విధంగా మొఘల సామ్రాజ్య అక్బర్ అనేవాడు తన ఆస్థానంలోని తన యొక్క పరిపాలనని చక్కగా పరిపాలించాడు. ఎప్పుడు వరకు అంటే క్రీస్తకం 1605 వరకు పరిపాలించాడు అనమాట. ఓకే అండి. ఈయన తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్ వచ్చాడు. అనమాట. జహంగీర్ అనేవాడు క్రీస్తకం 1605 నుంచి 1627 వరకు పరిపాలించాడు. జహంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే నూరుద్దీన్ మహమ్మద్ సలీం. సలీం అని అక్కడ ఉన్న షేక్ సలీం చిస్తీ మత బోధకుడి యొక్క గౌరవార్థం ఈ అక్బర్ అనేవాడు సలీం అని పేరు పెట్టాడు. షేక్ సలీం చిస్తీ గౌరవార్థం ఈ సలీం అని పేరు పెట్టాడు అనమాట. అంటే జహంగీర్ యొక్క అర్థం ఏంటంటే ప్రపంచ విజేత. జహంగీర్ అర్థం ఏంటంటే ప్రపంచ విజేత అనమాట. అర్థమైందండి. జహంగీర్ అమ్మ ప్రతి ఒక్కరికి అర్థం చెప్పుకున్న అక్బర్ ఏంటంటే గొప్పవాడు. జహంగీర్ యొక్క అర్థం ఏంటంటే ప్రపంచ విజేత. నెక్స్ట్ ఈయన జహంగీర్ అనేవాడు తన తండ్రి యొక్క పరిపాలన చివరి కాలంలో తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే ఈ అక్బర్ అనేవాడు విసుగు చెంది తన తరువాత రాజ్యానికి రాజుగా ఖుర్రంని ప్రకటించాడు. ఎవరి జహంగీర్ యొక్క కొడుకుని ప్రకటించాడు. అయితే మళ్ళీ జహంగీర్ క్షమాపణ చెప్పడం వల్ల జహంగీరు రాజు అయ్యాడనమాట. జహంగీర్ రాజు పట్టాభిషేకం ఎప్పుడంటే క్రీస్తకం 1605 అక్టోబరు 12 ఆగ్రాలో జరిగిందనమాట. ఓకే అండి. క్రీస్తకం 1605 అక్టోబర్ 12 ఆగ్రాలో పట్టాభిషేకం జరిగింది జహంగీర్కు. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత ఈయన క్రీస్తకం 1611లో నూర్జహాన్ని వివాహం చేసుకున్నాడు. జహంగీరు మనం చెప్పుకున్నాం. జహంగీరు క్రీస్తకం 1611లో నూర్జహాన్ని వివాహం చేసుకున్నాడు. నూర్జహాన్ అసలు ఎవరు అంటే ముందుగా అతని పేరు మెహరున్నిసా. ఈయన చాలా అందంగా ఉండేది అనమాట. చాలా అందంగా ఉండేది. అయితే మెహరున్నిసా అక్బర్ కాలంలో ఉండేది. అక్బర్ కాలంలో ఈ జహంగీర్ తనను ప్రేమించాడు అనమాట. అక్బర్ కాలంలోనే ప్రేమించాడు. అయితే ఈ అక్బర్ తెలిసాక ఈ జహంగీర్కి ఇవ్వకుండా షేర్ ఆఫ్ఘాన్కి ఇచ్చి వివాహం చేసి ఈ షేర్ ఆఫ్ఘాన్ని బర్ద్వాన్కి పంపించాడు. ఓకే అండి. ఈ షేర్ ఆఫ్ఘాన్ని బర్ద్వాన్ పంపించడం వల్ల ఈ జహంగీర్ రాజ్యానికి వచ్చాక బర్ద్వాన్ యుద్ధంలో
యుద్ధంలో ఈ షేర్ ఆఫ్ఘన్ చంపేశాడు అనమాట. షేర్ ఆఫ్ఘన్ అనేవాడు చనిపోయాడు. ఆ తర్వాత ఈ జహంగీర్ తన దగ్గరకు వచ్చి వివాహ ప్రతిపాదన పెట్టాడు. అయితే మెహరునిసా 4 సంవత్సరాలు దీనికి ఒప్పుకోకుండా తర్వాత ఒప్పుకుంది, వివాహానికి జహంగీర్తో వివాహానికి ఒప్పుకుంది. ఎప్పుడు? క్రీస్తు శకం 1611లో. ఈ వివాహం జరిగిన తర్వాత మెహరునిసా అనేది నూర్ మహల్ అంటే అంతఃపుర జ్యోతి, అంతఃపుర జ్యోతిగా పేరు పిలవడం జరిగిందనమాట. తర్వాత కొన్నాళ్ళు పోయాక నూర్ జహాన్ ప్రపంచ జ్యోతిగా పిలవడం జరిగిందనమాట. నూర్ జహాన్ ఈవిడ కాలంలో ఈ జహంగీర్ చేతికి అంత కాలంగా పరిపాలన ఉండేదన్నమాట. ఈ పరిపాలన ఉండేది కాదనమాట, ఈవిడ ఎక్కువగా పరిపాలన చేసేది. ఈయన నూర్ జహాన్ జంట అనే ఒక సంఘం ఏర్పరిచి ఈ పరిపాలన చేస్తుండేదన్నమాట. ఎవరు? నూర్ జహాన్ ఈ జహంగీర్ చనిపోయిన తర్వాత సాధారణ అతను లాహోర్లో తనకి జీవనోపాధి కల్పించాడు. తన చివరి కాలంలో లాహోర్లో బతికింది. తర్వాత దీని సమాధి లాహోర్లో సాద్రా వద్ద సమాధి ఉంది. ఇది నూర్జహాన్ యొక్క స్టోరీ. ఓకే అండి. జహంగీర్ తర్వాత ఈ రాజ్యానికి వచ్చాక 12 ప్రతిపాదన చేశాడు, 12 రాజశాసనాలు చేశాడు. ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల ఉత్పత్తి అప్పుడు ఏంటంటే పోర్చుగీస్ వారు వచ్చారు, పొగాకును ప్రవేశపెట్టారు. మనకు ఒక ఐడియా రావాలి. ఏంటంటే జహంగీర్ కాలంలో పోర్చుగీస్ వారు వచ్చి పొగాకును ప్రవేశపెట్టారు. ఈ పొగాకు వల్ల ఈ రాజ్యం యొక్క 12 ఫర్మానాలు ఏం చేశాడంటే మాదక ద్రవ్యాలు ఉత్పత్తి కానీ, ఓకే అండి, అమ్మకం కానీ, ఎగుమతి కానీ, దిగుమతి కానీ అన్నీ నిషేధించాడు అనమాట. మాదక ద్రవ్యాలు. తర్వాత ఈ యుద్ధానికి చేసిన యుద్ధ ఖైదీలకి నెక్స్ట్ ఈ శిక్షలు అనేవి కఠిన శిక్షలు అనేవి నెక్స్ట్ మిగతా వాళ్ళకి కఠిన శిక్షలు అనేవి రద్దు చేశాడు. ఎందుకంటే అంగఛేదన అనేవి నెక్స్ట్ ఈ అంగవైకల్యంగా ఉండడం వల్ల అలాంటి పనులు చేయకుండా ఉండడానికి కఠిన శిక్షల్ని రద్దు చేశాడు. ఈ 12 ఫర్మానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ తంజా మీర్ బహార్ అనే రవాణా పన్నుల్ని రద్దు చేశాడు. గుర్తుంచుకోండి, తంజా మీర్ బహార్ అనే పన్నుల్ని లేదా రవాణా పన్నుల్ని ఎవరు రద్దు చేశారంటే ఈయన జహంగీర్ రద్దు చేశాడు అనమాట. ఆగ్రాలో ధర్మగంట లేదా జంజీర్ ఏ ఆదిల్ నిర్మించాడు. ఎందుకంటే దీన్ని బంగారంతో చేశాడు. ఈ గంటని ఎవరైనా లాగారంటే అక్కడ అన్యాయం జరిగిందని తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేశాడు. అంటే రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి ధర్మంగా ఉండాలని ఈయన ధర్మగంట నిర్మించాడు. ఆగ్రాలో ధర్మగంటని నిర్మించాడు అనమాట. ఓకే అండి. ఇది 12 ఫర్మానాల్లో ముఖ్యమైనవి. సరే, జహంగీర్ చేసిన యుద్ధాలు ఏంటి అంటే అక్బర్ కొన్నింటిని ఆక్రమించుకోలేదు. తర్వాత ఈ జహంగీర్ అనేది ఇంకా వాటిని ఆక్రమించుకుని రాజ్య విస్తరణ అనేది బాగా చేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేసే యుద్ధాలు క్రీస్తు 1614లో మేవాడ్ యుద్ధం. క్రీస్తు 1614లో మేవాడ్ యుద్ధం చేశాడు అమర్ సింగ్ జహంగీర్. ఈ యుద్ధంలో అమర్ సింగ్ ఓడిపోయాడు అనమాట. అయినా ఈ జహంగీర్ అనే వాళ్ళని ఈ మేవాడ్ రాజపుత్రుల్ని చాలా చక్కగా చూసుకున్నాడు. ఈయన యొక్క కుమారుడు కర్ణుడికి మన్సబ్ని అనే పదవి ఇచ్చాడు. అప్పుడు కాలంలో మన్సబ్ అంటే మనకు తెలుసు ఎంత ఉన్నత పదవి అని మనం అర్థం చేసుకోవచ్చు. కర్ణుడికి ఈ మన్సబ్ పదవి ఇచ్చాడు. కర్ణుడి యొక్క విగ్రహం ఆగ్రాలో ఈయన స్థాపించాడు అనమాట. ఓకే, అంత జాగ్రత్తగా అంత రాజపుత్రులతో అంత చక్కగా వ్యవహరించాడు. ఎవరు? క్రీస్తు 1614లో జహంగీర్ అనమాట. ఓకే అండి. తర్వాత కాంగ్రా ఆక్రమణ అనేది క్రీస్తు 1626లో
జరిగిందనమాట కాంగ్రా ఆక్రమణ. ఈయన కాలంలో కాందహార్ని వదులుకున్నాడు. మనకి ఇంపార్టెంట్, కాందహార్ని వదులుకున్నాడు, వదులుట, కాంగ్రమాన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తకం 1622. మనకు అడుగుతుంటాడు జహంగీర్ ఏ కాలంలో కాందహార్ని ఈ మొఘల్ సామ్రాజ్యం వదులుకున్నారంటే, పోగొట్టుకున్నారంటే జహంగీర్ కాలం చెప్పాలి, లేదంటే సంవత్సరం ఎప్పుడంటే 1622 అని చెప్పాలి. ఇది యుద్ధాల్లో ముఖ్యంగా ఈ జహంగీర్ యొక్క యుద్ధాల్లో ముఖ్యంగా ఇవి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మేవాడ్ యొక్క ఆక్రమణ, మేవాడ్ యుద్ధం ఈ 1614లో, తర్వాత కాంగ్రా ఆక్రమణ 1620లో మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే అండి. తర్వాత ఈయన కాలంలోనే ఈయన కుమారుడు కుసురు 1606 సంవత్సరంలో ఈయన రాజ్యంకి వచ్చిన వెంటనే కుసురు ఈయన కుమారుడు మేనమామ మాన్సింగ్ ప్రోద్బలంతో ఈ తండ్రి పైన దండెత్తాడు. అయితే ఈ 1606లో ఈ యుద్ధాన్ని అణిచివేసి ఈయనకి ఆగ్రాలో బంధించాడు అనమాట. ఆగ్రా చెరసాలలో బంధించాడు. ఎవరిని? కుసురు అనమాట. అయితే తర్వాత తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు? అర్జున్ సిక్కు మతస్థుడా సిక్కు గురు ఎవరంటే అర్జున్ సింగ్ దేవ్కి వెళ్ళిపోయాడు. అర్జున్ సింగ్ దేవ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్జున్ సింగ్ దేవ్ ఏం చేశాడు? కొంత సైన్యాన్ని 12,000 మంది సైన్యాన్ని ఇచ్చి ఈయనకి సహకరించాడు. అందువల్ల అర్జున్ సింగ్ని కూడా ఈ జహంగీర్ ఉరి తీశాడు. ఈయనకి సహాయం చేశాడు. ఎవరికి? కుసురుకి సహాయం చేశాడు. కుసురుకి సహాయం చేసిన కావున అర్జున్ సింగ్ దేవుని ఉరితీయబడ్డాడు. అర్జున్ సింగ్ దేవ్ ఎప్పుడు ఉరితీయబడ్డాడంటే 1606లో ఉరితీయబడ్డాడు. తర్వాత ఈయన మళ్ళీ రాజ్యాన్ని వేసుకుని కుసురు రాజ్యానికి వచ్చి మళ్ళీ ఢిల్లీ పైన యుద్ధాన్ని ప్రకటించాడు. అయితే ఈ జహంగీర్ అనేవాడు పూర్తిగా అణిచివేసి జైల్లో ఉంచి క్రీస్తకం 1622లో ఈయన్ని చంపేశాడు. ఎవరిని? కుసురుని. అర్థమైందండి. కుసురు అనేవాడు తన కుమారుడు ఈ తండ్రి పైన దండెత్తడానికి వచ్చాడు. ఎవరు ప్రోద్బలం అంటే తన యొక్క మాన్సింగ్ యొక్క ప్రోద్బలంతో వచ్చాడు. ఈ ఆగ్రాలో దాన్ని బంధించాడు. తర్వాత మళ్ళీ తప్పించుకుని అర్జున్ సింగ్ దేవ్ దగ్గరికి వెళ్ళాడు. అర్జున్ సింగ్ దగ్గరికి వెళ్ళి 12,000 సైన్యం ఇచ్చాడు. ఈ 12,000 సైన్యం దీనికి సహాయపడ్డాడు కాబట్టి అర్జున్ సింగ్ దేవ్ ఉరితీయబడ్డాడు. ఓకే అండి. ఇది ఈ ముఖ్య కుసురు తిరుగుబాటు, ఈ జహంగీర్ కాలంలో కుసురు తిరుగుబాటు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి. తర్వాత జహంగీర్ కాలంలో ఎక్కువగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నూర్జహాన్ జంట చెప్పుకుందాం. ఈ నూర్జహాన్ జంట అనేది క్రీస్తకం 1611 నుంచి 21 వరకు దీని ప్రభావం ఉండేది. ఈ జంట అనేది ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేది. ఇందులో సభ్యులు ఎవరంటే నూర్జహాన్ యొక్క సోదరుడు అసఫ్ ఖాన్, నూర్జహాన్ యొక్క తండ్రి గియాజ్ బేగ్, తర్వాత యువరాజు ఖుర్రం. ఓకే అండి. ఈ ఖుర్రమే తర్వాత షాజహాన్ అయ్యాడు. ఓకే అండి. నూర్జహాన్ ఈ నాయకు యొక్క నూర్జహాన్ జంట యొక్క అధ్యక్షులు. నెక్స్ట్ యూసఫ్ ఖాన్ అనేవాడు తన సోదరుడు, నూర్జహాన్ యొక్క సోదరుడు. ఈయనకి ఇచ్చిన పదవి ఏంటి అంటే మీరీ సామాన్ అనే పదవి ఇచ్చింది. ఈయనకి ప్రధానమంత్రి పదవి ఇచ్చింది అనమాట. ఓకే అండి. 1621లో ఈ ఖుర్రం అనేవాడు ఈయన చేసిన ఆగడాలు ఎక్కువ అయిపోతుందని దానిపైన తిరుగుబాటు చేసి దీన్ని వదిలేశాడు అనమాట. ఈ నూర్జహాన్ జంటని వదిలేశాడు. ఓకే అండి. ఈ నూర్జహాన్ జంట అనేది ఎక్కువగా పరిపాలన చేసింది. ఎందుకంటే ఈ నూర్జహాన్ కాలంలో జహంగీర్ అనేవాడు ఎక్కువగా పరిపాలన చేసేవాడు కాదు. ఈ తన చేతిలోని పరిపాలన ఉండేదన్నమాట. అందుకే జహంగీర్ తన చివరి రోజుల్లో ఏం చెప్పాడంటే, తన చివరి స్మృతుల్లో ఏం చెప్పాడంటే, నేను గ్లాసుడు ద్రాక్షపానానికి గిన్నెడు మాంసాహారానికి ఈ రాణికి లోబడిపోయాను, ఈ రాణికి లోబడి రాజ్యాన్ని ఇచ్చేశానని తర్వాత చెప్పుకున్నాడు అనమాట. అర్థమైందంటే నూర్జహాన్ గురించి అంతగా చెప్పుకున్నాడు అనమాట ఈ జహంగీరు. ఇది జహంగీరు యొక్క వివరణ. జహంగీర్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే తన యొక్క జహంగీర్ తన స్వీయ చరిత్ర మనకి వివరిస్తుంది. జహంగీర్కి తోటలంటే బాగా ఇష్టం అనమాట. జహంగీర్కి తోటలంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకే శ్రీనగర్లో ఈ జహంగీర్ అనేవాడు శ్రీనగర్లో సాలిమర్ నెక్స్ట్ నిషాద్ తోటల్ని ఏర్పాటు చేశాడు. అడుగుతుంటాడు. షాలిమర్ తోటల్ని, నిషాద్ తోటల్ని ఎవరు ఏర్పాటు చేశారంటే జహంగీర్ ఏర్పాటు చేశాడు. తర్వాత కట్టడాల్లో చాలా ఇంపార్టెంట్, మనకి కట్టడాలు కూడా అడుగుతుంటాడు. అక్బర్ సమాధి ఎక్కడ ఉందని అడుగుతుంటాడు.
సమాధి. అక్బర్ సమాధి ఎక్కడ ఉందంటే సికిందర్లో ఉందన్నమాట. సికిందర్లో ఉంది. ఈ కట్టడాల్లో చాలా ఇంపార్టెంట్. జహంగీర్ కట్టడాల్లో అక్బర్ సమాధి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉందంటే సికిందర్లో ఉంది. నెక్స్ట్ ఇతిమాదుద్దౌలా సమాధి ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉంది. ఇతిమాదుద్దౌలా ఎవరంటే ఈ గియాజ్ బేగే ఇతిమాదుద్దౌలా. ఈ ఇతిమాదుద్దౌలా అనేది గియాజ్ బేగ్ యొక్క బిరుదు అనమాట. గియాజ్ బేగ్ యొక్క బిరుదు ఎవరు ఇచ్చారంటే నూర్జహానే ఇతిమాదుద్దౌలా అనే బిరుదు ఈ గియాజ్ బేగ్కి కట్టబెట్టింది. ఓకే, ప్రధానమంత్రి పదవి ఇచ్చి ఇతిమాదుద్దౌలా అనే బిరుదుని ఇచ్చిందనమాట. ఈ కట్టడాల్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మనకి అడుగుతుంటాడు. టోటల్ ఈ రెండు ఇంపార్టెంట్. ఎక్కడన్నా అడుగుతుంటాడు, ఎవరిని నిర్మించారని అడుగుతుంటాడు, చాలా ఇంపార్టెంట్. ఇది జహంగీర్ యొక్క పరిపాలన, జహంగీర్ యొక్క విశేషాలు. తర్వాత జహంగీర్ కుమారుడు ఖుర్రం లేదా షాజహాన్ గురించి చెప్పుకుందాం. తర్వాత షాజహాన్ క్రీశకం 1627 నుంచి 1658 వరకు పరిపాలన చేశాడనమాట. షాజహాన్ అసలు పేరు ఏంటి అంటే ఖుర్రం. షాజహాన్ అర్థం ఏంటి అంటే ప్రపంచ చక్రవర్తి. గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. షాజహాన్ ముందుగా ఏం చెప్పుకున్నాం, జహంగీర్ యొక్క అర్థం ఏంటి, ప్రపంచ విజేత అన్నమాట. ఇది ప్రపంచ చక్రవర్తి. ఈయన అసలు పేరు. ఈయన తల్లిదండ్రులు ఎవరంటే జగత్ గోసాయిన్ జహంగీర్ తల్లిదండ్రులు అనమాట. ఈయన పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే 1628 ఫిబ్రవరి 4న జరిగింది. ఈ షాజహాను క్రీశకం 1628 ఫిబ్రవరి 4న వచ్చాడు. యాక్చువల్గా జహంగీరు మరణించే టైంకి ఈ వీళ్ళ యొక్క కుమారుల్లో షార్యార్ ఈ షాజహాన్ అనేవారు బతికున్నారనమాట. ఈ షాజహాన్ అనేవాడు దక్కన్ యొక్క గవర్నర్గా ఉండేవాడు. అయితే చనిపోయిన తర్వాత ఈ షార్యార్ అనేవాడు నూర్జహాన్ అల్లుడు. నూర్జహాన్ అల్లుడు. ఈ షార్యార్ అనేవాడు ఈ ఆగ్రాకి అంటే ఢిల్లీకి ఈ రాజుగా అవ్వాలని అనుకున్నాడు అనమాట. షార్యార్ని రాజుగా అవ్వాలని చేశాడు. అయితే ఈ నూర్జహాన్ యొక్క అన్న అసఫ్ జా యొక్క కూతురు ముంతాజ్ మహల్. ఈ ముంతాజ్ మహల్ని ఈయన వివాహం చేసుకున్నాడు కదా. ఈ వివాహం చేసుకోవడం వల్ల ఈయన చనిపోయిన తర్వాత అసఫ్ జా ఏం చేశాడంటే ఒక వార్తాహరుని పంపించి షాజహాన్కి విషయం తెలిసేటట్లు చేశాడు. చేయడం వల్ల ఈయన అప్పుడు వచ్చాడు. ఇంతలో ఏం చేశాడు, ఒక డమ్మీ క్యాండిడేట్ని ఈయన అసఫ్ జా అనేవాడు ఈ రాజ్యానికి రాజుగా చేశాడు. ఈ ఒక డమ్మీ క్యాండిడేట్ని ఈ రాజ్యానికి రాజుగా పెట్టాడు. అంటే బులాకి అనే పేరుతో ఈ రాజ్యానికి రాజుగా చేశాడు. కానీ షార్యార్ అనేవాడు లాహోర్లో రాజుగా ప్రకటించుకున్నాడు. ఎవరు, ఈ షార్యార్. అర్థమవుతుందండి. లాహోర్లో ప్రకటించుకున్న వల్ల ఈ అసఫ్ జా అనేవాడు లాహోర్ యుద్ధంలో ఈయన్ని పట్టుకొని షార్యార్ను పట్టుకొని గుడ్డివానిగా చేశాడు. కళ్ళు పీకించి గుడ్డివానిగా చేశాడు షార్యార్. ఇంతలో ఈ షాజహాన్ వచ్చి క్రీశకం 1628లో పట్టాభిషిక్తుడు అయ్యాడనమాట. ఇది ఈయన పట్టాభిషేకం ఎలా జరిగింది అర్థమవుతుందండి. మనకి అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఈ స్టోరీ మనకు అంత ఇంపార్టెంట్ కాకపోయినా మనకి ఈయన పట్టాభిషేకం ఎలా జరిగిందని మైండ్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ముందుగా షార్యార్ అనేవాడు ఈయన రాజ్యానికి రాజుగా అవుదామనుకున్నాడు. కానీ ఈయన భార్య యొక్క నాన్నగారు ఈయన ఏం చేశారంటే కాకుండా చేశారనమాట. ఓకే, ఇది ఈ షాజహాన్ అనే యుద్ధాలు క్రీశకం 1633లో అహ్మద్ నగర్ని జయించాడు.
అహ్మద్నగర్ని జయించాడు. 1636లో ఈయనకి బీజాపూరు గోల్కొండ రాజ్యాలు గోల్కొండ రాజ్యాలు సామంత రాజ్యాలుగా కప్పం కట్టించాడు. సామంత రాజ్యాలుగా కప్పం కట్టించుకున్నాడు. పోర్చుగీస్ వారిని అణచివేశాడు. పోర్చుగీస్ వారు యాక్చువల్గా హూగ్లీలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుండేవాళ్ళు. హూగ్లీలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఈయన ఈ హూగ్లీని స్థావరాల్లో ఏం చేశాడంటే ప్రజల్ని బానిసలుగా, ఆడవాళ్ళని బానిసలుగా చేసి ఈ విదేశాన్ని పంపిస్తుండేవాళ్ళు ఆడవాళ్ళని. ఇది తట్టుకోలేక బెంగాల్ గవర్నర్ బెంగాల్ ఆసిఫ్ ఖాన్ చేత ఈయన్ని ముట్టడించారు. ఈ హూగ్లీ ప్రాంతాన్ని ముట్టడించడం వల్ల ఈ పోర్చుగల్ క్షమాపణ కోరడం వల్ల వీళ్ళని వదిలేశాడు అనమాట. ఓకే అండి, ఇది పోర్చుగీస్ వారిని అణచివేశాడు. తర్వాత ఈయన కాలంలో గుజరాత్ బెంగాల్ అనేవి చాలా ఆర్థికంగా బలంగా ఉండేవి. క్రీశకం 1630 నుంచి 31లో పెద్ద క్షామం అనేది ఏర్పడింది, కరువు అనేది ఏర్పడింది. గుజరాత్ అంటే రాజ్యంలో క్షామం అనేది ఏర్పడింది. క్షామం అనేది యాక్చువల్గా షాజహాన్ అనేవాడు క్షామ చర్యలు చేపట్టాడు. కానీ ఈయన యొక్క ఆస్థాన చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లహరి ఆస్థాన్ యొక్క చరిత్రకారుడు. ఈయన షాజహాన్ ఏం చేశాడంటే ఈ క్షామానికి ఏ చర్య చేపట్టలేదు. అప్పటి కాలంలో ఏం చేశాడంటే పుత్ర ప్రేమను మర్చిపోయి పుత్రుడు మాంసం అనేది భక్షించడం తక్షణం అయ్యింది అని చెప్పాడు. అబ్దుల్ హమీద్ లహరి ఏం చెప్పాడంటే పుత్ర ప్రేమ నశించి పుత్రుని మాంసం తినడం అనేది తథ్యం అయింది అని అబ్దుల్ హమీద్, అంటే అంత క్షామం ఏర్పడిందని ఈయన వివరించాడు అనమాట. షాజహాన్ కాలంలో సాహిత్యము, లలిత కళలు బాగా అభివృద్ధి చెందాయి. అందుకే చరిత్రకారులు విలియం హంటరు ఎల్ఫిన్స్టన్ అనే చరిత్రకారులు షాజహాన్ కాలం యొక్క స్వర్ణయుగంగా అంటారు. షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగం అంటారనమాట. షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగం అంటారనమాట. ఓకే అండి, నెక్స్ట్ షాజహాన్ ఈయన పరిపాలన సాహితీ రంగంలో పరిపాలన ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాణితో పోల్చవచ్చు, యుగంతో పోల్చవచ్చు. నెక్స్ట్ ఈయన గొప్ప కట్టడాలు చేశాడు. నెక్స్ట్ ఈ కట్టడాలతో ఈయన పరిపాలనని రోమన్ చక్రవర్తి అగస్టస్తో పోల్చవచ్చు అనమాట. అందుకే ఈయన సాహితీ రంగము నెక్స్ట్ కట్టడాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. సాహిత్య రంగంలో ఈయన ఆస్థానంలో జగన్నాథ పండితుడు ఉండేవాడు. జగన్నాథ పండితుడు అనేవాడు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అని చెప్పుకోవచ్చు. జగన్నాథ పండితుడి యొక్క రచనలు ఏదంటే గంగా లహరి, రస గంగా ఇది అలంకార శాస్త్ర గ్రంథం అన్నమాట. తర్వాత సుందరదాస్ అనే ఉండేవాడు. ఈయన మహాకవిరాయ్ అనే బిరుదు ఉంది. మహాకవిరాయ్ బిరుదు గల సుందరదాస్ కవి ఎవరి ఆస్థానం ఉండేవాడంటే షాజహాన్ ఆస్థానంలో ఉండేవాడని చెప్పాలి. సుందరదాస్ యొక్క బిరుదు ఏంటి అంటే మహాకవిరాయ్ అని ఉండేవాడు. నెక్స్ట్ ఈయన ఆస్థానంలో గాయకులు ఉండేవాళ్ళు. గాయకులు ఎవరు అంటే జనార్దన భట్టు. ఈయన ఆస్థానంలో చరిత్రకారులు ఎవరు ఆస్థాన చరిత్రకారులు ఎవరు అంటే హమీద్, మనం ముందే చెప్పుకున్న హమీద్ అబ్దుల్ లహరి ఏం చెప్పాడంటే క్షామం గురించి పుత్ర ప్రేమను వదిలి పుత్రు యొక్క మాంసం తిన్నంత అజ్యమైందని అంత క్షామం అంటే కరువు కాట గురించి అంత చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇనాయత్ ఖాన్ ఈయన ఆస్థానం యొక్క చరిత్ర. ఈయన ఆస్థానం అంత చక్కగా ఉండేదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈయన కట్టడాలు ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు, కట్టడాల్లో ముఖ్యంగా తాజ్ మహల్, ఆగ్రా,
కట్టించాడు అనమాట. ఇది ముంతాజ్ మహల్ యొక్క స్మృతి కోసం కట్టించాడు. ఇది శిల్పి ఎవరంటే ఉస్తాద్ అహ్మద్ ఉస్తాద్ అహ్మద్ అనే దీని యొక్క శిల్పి ఎక్కువగా ప్రముఖ పాత్ర పోషించాడు. నెక్స్ట్ ఈ ఎర్రకోట నిర్మించాడు. ఎర్రకోట ఢిల్లీలో నిర్మించాడు అనమాట. ఎర్రకోట ఢిల్లీ నిర్మించింది. ముఖ్యంగా నిర్మించిన నగరం ఏదంటే షాజహానాబాద్. ఇదే ప్రస్తుత ఢిల్లీ అన్నమాట. ఇదే ఢిల్లీ షాజహానాబాద్ నిర్మించాడు. ఓకే ఓకే ఈ ప్రాంతానికి షాజహానాబాద్ కింది ప్రాంతం ఏ ప్రాంతానికి పేరుందని అడుగుతుంటాడు సింపుల్గా. షాజహానాబాద్ ఈ క్రింది ప్రాంతానికి ఏ ప్రాంతంగా పేరుంది? ఢిల్లీ, ఆగ్రా, లాహోర్ ఇలా అడుగుతుంటారు అనమాట. ఏం చెప్పాలి? ఢిల్లీ అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఎర్రకోటలో ముఖ్యంగా మనకు నిర్మించిన కట్టడాలు ఏదంటే దివానీ-ఈ-ఖాస్, జామా మసీద్ ఈ యొక్క ఎర్రకోటల యొక్క ముఖ్య నిర్మాణాల్లో ఇవి చెప్పుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ దివానీ-ఖాస్ అనేది అలంకరణకి చాలా ప్రాముఖ్యం పొందింది. ఒక కుడ్యం పైన దీనికి ఏముందంటే భూతలంపై స్వర్గం అంటే అది ఇదే అని దీనిపైన రాసి ఉందన్నమాట. ఏంటంటే రాసి ఉంది దివానీ-ఖాస్ పైన ఒక కుడ్యం పైన భూతలం పైన స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని ఈ దివానీ-ఖాస్ పైన రాసి ఉందన్నమాట. ఈయన కాలంలో ముఖ్యంగా మయూర సింహాసనం అంతా ప్రాముఖ్యం చేశాడంట. మయూర సింహాసనం ఉంది. నెక్స్ట్ ఈయన ఈ మయూరు సింహాసనంలో కోహునీరు వజ్రం కూడా ఉండేదన్నమాట షాజహాన్ కాలంలో. అందుకే దీన్ని లలిత కళలు, సాహిత్యం, కట్టడాల్లో ముఖ్యంగా ఈ కాలాన్ని స్వర్ణయుగంగా ఈయన్ని చెప్పుకున్నారనమాట. అర్థమైందండి? కోహునీరు వజ్రం కూడా ఉందన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ ఈయన కాలంలోనే వారసత్వ యుద్ధాలు జరిగాయి. వారసత్వ యుద్ధాల్లో ముఖ్యంగా దారాషికో, ఈయన పెద్ద కుమారుడు దారాషికో వేదాంతి అనమాట. ఈయన వేదాంతి. నెక్స్ట్ ఔరంగజేబు ఈయన దక్కన ప్రాంత గవర్నర్ అనమాట. నెక్స్ట్ మురాద్ ఈయన గుజరాత్ మాల్వా. నెక్స్ట్ సాసుజా బెంగాలు గవర్నర్. ఈ విధంగా ఈ నలుగురు కుమారులు ఉండేవాళ్ళు అనమాట. ఓకే అండి. దారాషికో గొప్ప వేదాంతి, ఔరంగజేబు దక్కన ప్రాంత గవర్నరు, మురాదు గుజరాత్ మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు, షాషుజా బెంగాల్ యొక్క గవర్నర్ అనమాట. ఈ దారాషికో ఈయన యొక్క ఆధ్వర్యంలో భగవద్గీత, రామాయణం, భాగవతం పార్షిక భాషలో రాయించాడు. ముఖ్యంగా దారాషికో రచించిన గ్రంథం ఏది అని అడుగుతుంటాడు. మహాసముద్ర సంగమం. ఈయన రచించిన గ్రంథం ఏది అంటే మహాసముద్ర గ్రంథం. ఇది హిందూ ముస్లిం యొక్క సమ్మిళిత గ్రంథం అనమాట. ఓకే అండి. హిందూ ముస్లిం యొక్క సమ్మిళిత గ్రంథం. నెక్స్ట్ ఈ వారసత్వ యుద్ధాల్లో దారాషికో, ఔరంగజేబు, మురాదు వీళ్ళందరినీ ఔరంగజేబు ఓడించి ఔరంగజేబు తర్వాత పరిపాలనకు వచ్చాడు. అర్థమైందండి? ఔరంగజేబు అనేవాడు ఈ దారాషికోని సమూగర్ యుద్ధం 1658లో సమూగర్ యుద్ధంలో ఈయన్ని ఓడించాడు దారాషికును. నెక్స్ట్ మురాద్ ఈయన ఎక్కువగా మద్యం తాగించి ఈయన మధ్యస్థుడు రాజ్యానికి పరిపాలన పనికిరాడని చెప్పి 1651లో గ్వాలియర్లో ఉరి తీయించాడు మురాద్. ఈ విధంగా సాసుజాను కూడా ఈయన బెంగాల్కి బెంగాల్ నుంచి వెంటబెట్టి ఈ ఔరంగజేబు అనేది రాజ్యానికి రాజయ్యాడు. నెక్స్ట్ ఈయన షాజహాన్ యొక్క చివరి కాలంలో 1658 నుంచి 66 వరకు చెరసాల్లో బంధించాడు.
చెరసాల్లో బంధించాడు. అంటే 66లో ఈయన ఈ షాజహాన్ చనిపోయాడు అనమాట. ఈ తర్వాత ఔరంగజేబు ముందుగానే 1658 తర్వాతనే రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ వారసత్వ యుద్ధాలు అందరిని చంపి ఈయన్ని షాజహాన్ని ఉంటుండగా నేను చెరసాల్లో బంధించాడు అనమాట. ఈ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఔరంగజేబు గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇది మొఘల సామ్రాజ్యంలో ఉన్న ముందుగా మనం ఏం చెప్పుకున్నాం, ముందు క్లాస్లో మనం బాబరు, హుమయూన్, అక్కడ ఉన్న మధ్యలో హుమయూన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు, సూర్ వంశస్థుల షేర్షా గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత అక్బరు, జహంగీరు, షాజహాన్ గురించి చెప్పుకున్నాం. తర్వాత క్లాస్లో ఔరంగజేబు, తర్వాత వీరి పరిపాలన పరిస్థితులు ఏంటని చెప్పుకుందాం. ఓకే అండి, ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు